అయ్యో! ఎన్ని సార్లా? ఇంకెన్ని సార్లు ఈ అవమానం భరించాలే? అరే! ఒక్క పారంటే సూసి చూడనట్టు ఊకోవచ్చు గానీ, ఊకే ఇట్లనే అంటే ఏందన్నట్టు? ఏంది పిల్ల ఏమో గులుగుతున్నావు ఏంది కథ అని చూస్తుర్రా? ఏం చేద్దాం మన సీఎం సార్‌కొచ్చిన కష్టాలు ఎవ్వలకు రావద్దబ్బా! అయ్యయ్యో! పొద్దుగాల లేచి ఎవల ముఖం చూస్తుండో ఏమో గాని సీఎం సార్‌కు ఏడవైన అవమానమే ఎదురైతుంది. ఆగో గంతగనం ఏమైంది అంటారా? చెప్పుడెందుకు మీరే చూడరాదుర్రి. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. Now we also thank Chairman DRDO. అబ్బా షట్ చీఫ్ మినిస్టర్ శ్రీ అన్నాడు తడబడ్డాడు. టైంకు సీఎం పేరు యాదికి రాలేదా యాంకర్కు? గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంగట్నే తెలంగాణ సీఎం అనుకుంటా గిట్ల ఈడ యాంకర్ పేరు మార్చేసరికి పుండు మీద కారం జల్లినట్టు సీఎం సార్కు మళ్ళా గట్టి దెబ్బనేది ఆకిందా అనుకోరాదురి. అరే మొన్న అల్లు అర్జును, నిన్న సొంత పార్టీ లీడర్లు జగ్గారెడ్డి జూపల్లి, ఇప్పుడు ఈడ యాంకరు. వీళ్ళే కాదు ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ సీఎం పేరు ఏం పలికిండో కూడా ఇన్నుండ్రి. దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాట్లాడతారు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియపిస్తూ ఉన్నాను. జై జగత్. అవ్వా ఎంత మాట అన్నాడు ఇన్నరా? జై జగన్ అట. ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం మాజీ సీఎంకు జై కొట్టబట్టిండు. ఎంత అపచారం, ఎంత పాపం. ఇట్లా బయటోళ్ళు సొంతోళ్ళు అని తేడా లేకుండా అందరు సీఎం రేవంత్ రెడ్డి పేరు పదే పదే తప్పు వలుకుతూనే ఉన్నారు. మరి వాళ్ళు కావాలనే ఇట్లా చేస్తుర్రా లేకుంటే వాళ్ళకి టైంకు యాదికొస్తలేదో తెలియదు కానీ అందరు నడుము ఇట్లా సీఎం సార్ పాతారా మాత్రం గంగల కలిసినట్టు అవుతుంది. ఇక ఇంత మంచి స్టఫ్ దొరికినాక ప్రతిపక్షాలు ఆగుతాయా? చేతులు నొయ్యంగా ఈ వీడియోలు షేర్ చేసుకుంటే ఎక్రియబట్టిర్రు. ఏందో ఏమో పొన్రి ఈ పేరు మార్చే కథలు.